వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 11వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి స్వాతి జీఆర్ బ్రదర్స్ విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలపై నిరంతరం శ్రమించి పరిష్కారానికి కృషి చేస్తానని 11వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి స్వాతి అన్నారు. 11వ వార్డులో కొన్ని సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తనవిగా భావించి అందుబాటులో ఉన్నానని, ఎలాంటి డబ్బు ఆశించకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలలోకి రావడం జరిగిందని జీఆర్ బ్రదర్స్ రఘు అన్నారు. సందర్భంగా జీఆర్ బ్రదర్స్ రఘు మాట్లాడుతూ, గతంలోనే వార్డులో తమ కుటుంబ సభ్యుల పేరు మీద పలు రకాల కార్యక్రమాలు చేయడం జరిగిందని, ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు తరఫున బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 11వ వార్డు ప్రజలకు అందరికీ నమస్కారములు. మాకు ఇంతవరకు ఈ అదృష్టం అంటూ రాలేదు. ఇప్పుడు వచ్చిన అదృష్టాన్ని సద్వినియోగం చేసుకొని మా 11వ వార్డు ప్రజలకు ఎల్లవేళలా ఎంట ఉండి 24 గంటలు 24/7 డేస్ ఉండి వాళ్ళది ఏదున్న ప్రాబ్లం ఉన్నా మా శాశక్తిల ఉంచి వర్క్ చేస్తామని మా 11వ వార్డు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమ్మండి, మమ్మల్ని నమ్మండి. ఒక అవకాశం వచ్చింది, మాకు కూడా ఉంది. మా అమ్మ ఎన్నో కార్యక్రమాలు చేసింది. మా అమ్మ అంగన్వాడీ టీచరు 15 ఏళ్ళు చేసింది. మా ఊరు నాగవరం పిల్లలకు చేసింది, తాండా చేసింది. మా అమ్మ ఆశీర్వాదం వల్లనే మేము ఇలా ఉన్నాము. మా అమ్మ తెలియని వాళ్ళు ఎవరు లేరు. మా ఊరు గ్రామ పంచాయతీలో 11వ వార్డులో కానీ 10 వార్డులో కానీ మా అమ్మ తెలియని వాళ్ళు లేరు. మా అమ్మ ఆశీర్వాదం వల్లనే మేము ఇలా ఉన్నాం. మాకు కూడా ఒక సంకల్పం ఉంది, ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, ఊరికి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని ఒక త్రాపయంతోన మాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మేము ఎక్కడ పదజాలకు కానీ దానిలో కానీ వ్యక్తిగతంగా ఏది తీసుకోమి, ఏది ఉన్నా జెన్యున్గా ఉంటాం, జెన్యున్గా మాట్లాడటం అందరికీ తెలుసు. గ్రామ ప్రజలకి చిన్నప్పటి నుంచి మాకు చిచ్చా మా నాయనతో నేను కూడా వర్క్ చేశాను. మా నాయనతో అన్నం తీసుకెళ్ళాను. కష్టసుఖాలు అంటే ఏంటి మాకు తెలుసు. మేము ఒకరోజు అన్నం లేకపోతే కడుపుకు బట్ట కట్టుకొని ఉన్న రోజులు ఉన్నాయి. నేను ఎప్పుడు కోటీశ్వరిని కాదు. నా ఊర్లో 1 ఎకరా భూమి లేదు, 1/2 ఎకరా భూమి లేదు మాకు. నేను నా తమ్ముడు జీఆర్ బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ మీదనే మేము ఉన్నాము. మేము ఏ కార్యక్రమం ఉన్నా ఏమున్నా మా ఊర్లో ఎవరైనా చనిపోతే కూడా 5,000 ఇస్తాము మన దుర్పంతో. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీలు మావి. నేను ఇప్పటికీ చెప్తున్నా, మా మనసు అందరికీ పంచుతాము. మాకు ఎప్పుడు ఇండివిజువల్ కాదు. మా మధ్యలోనే తెలియని వాళ్ళు పెడుతుంటారు, కానీ వాళ్ళకి విజ్ఞతగా వదిలేస్తున్నాము. మేము ఎప్పుడు చాలా మంచి మనుషులం. నేను అంటుంటా చాలామందికి, 100 మంది ఉంటారు, 100 మందిలో నేను ఒక్కరిని మంచిగా అని చెప్పుకుంటాను. నేను అది ఎదుటి మనిషి ఎలాగనని అనుకోని నేను ఓపెన్గా చెప్తాను ప్రతి ఒక్కరికి. మేము కూడా ఎదిగిన మున్నగా మేము సంపాదించే దాంట్లో కూడా అమ్మ పేరు మీద నాయన పేరు మీద మా ఊరికి నేను ఏదో చేయాలని నా కోరిక. అసలు యాక్చువల్గా అది మెయిన్గా నేనేదో రాజకీయం చేసి కౌన్సిలర్గా గెలిచి మేమేదో కిరీటాలు వేసుకొని తిరగాలనే ఉద్దేశం కాదు. నా ఊరికి నేను ఏదో చేయాలి, నా బాణం ఉన్నంత వరకు నేను ఏదో ఒకటి చేయాలనే దృక్పథంతో నేను చేస్తున్నాను. చాలామంది రాజకీయంగా అనుకుంటున్నారు, వీళ్ళు అది ఇది చాలామంది అనుకుంటారు. నాకు తెలుసు, నేను 10 రూపాయలు సంపాదించాను, 10 రూపాయలకు 2 రూపాయలు నా ఊరికి చేయాలని ఆశయంతో నేను పనిచేస్తున్నాను తప్ప మిగతా నాకు ఏం లేదు. అందరు నా ఊరంతా ఒకటే, నా ఫ్యామిలీ. ఆ విధంగానే ఉంటాం మేము. నా ఊరికి ఏదో చేయాలని ఉంది, తప్పుగా అనుకోకండి. మా తమ్ముని భార్య స్వాతి కారు గుర్తు మా వైఫ్. ఇప్పటికే నేను నా తమ్ముడు ఉమ్మడి ఫ్యామిలీ. నేను సచ్చేంత వరకు ఉమ్మడిగా ఉండమని చెప్పిన. నేను పోయిన తర్వాత ఫర్దర్ నా మనసు అలాంటిది, మా మనసు అలాంటిది. అందరికీ నా 11వ వార్డు ప్రజలకు సీరియల్ నెంబరు 3 బి స్వాతి కారు గుర్తు 11వ వార్డు అందరూ ఓటు వేసి భారీ మెజార్టీతో ఆశీర్వదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకో విషయం చెప్తున్నాను. నేను 11వ వార్డు ఫస్ట్ కాన్సల్టేషన్ చేస్తాను, సెకండ్ కాన్సల్టేషను 10th వార్డులోకి చేస్తాను. అది నాకు ఒక కన్ను, ఇది ఒక కన్ను, 2 కన్నులు నా ఊరు. నేను ఎప్పుడు వివోధించాను. 2 వార్డులు నాది. నా ప్రాణం ఉన్నంత వరకు అందరికీ ఏదో ఒకటి చేస్తా. నా ఓన్ సంపాదనలో 10 రూపాయలు వస్తే 3 రూపాయలు వీళ్ళ కోసం సేవ కోసం దుఃఖంతోనే చేస్తాను. నేను ఏదో వస్తే చూపిస్తా. తర్వాత మళ్ళీ నేను చేయలేదనుకోండి, జీవితంలో మీకు నేను ముఖం చూపియాను. 100% నేను వాగ్దానం చేస్తున్నాను మీ తరఫున.
ప్రజల తరఫున చెప్తున్నా, నేను గెలిచిన తర్వాత నేనేమి మీకు అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తా. లేదు అంటే నేను ముఖమే చూపియను, మీకు ఛాలెంజ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. 11th వార్డు సభ్యులందరికీ నా పేరు బి స్వాతి. నేను 11th వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి నించుంటున్నా. అందరూ దయచేసి నన్ను ఒక ఊరి ఆడపడుచుగా భావించి భారీ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. కారు గుర్తు 3వ నెంబరు, సీరియల్ 3 కారు గుర్తు బి స్వాతి, సీరియల్ 3.